హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. రేపు ఐపీఎల్లో జరగబోయే 33rd మ్యాచ్ పంజాబ్ వర్సెస్ ముంబై మ్యాచ్ గురించి మాట్లాడబోతున్నాం. ఈ మ్యాచ్ పంజాబ్ హోమ్ గ్రౌండ్ అయిన చండీగఢ్లో జరగబోతుంది. లాస్ట్ మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత ఈ మ్యాచ్తో కంబ్యాక్ ఇవ్వాలని చూస్తాయి. ఈ రెండు జట్ల యొక్క హెడ్ టు హెడ్ మ్యాచెస్ చూసుకుంటే 31 మ్యాచెస్లో తలబడితే 14 మ్యాచెస్లో పంజాబ్ కింగ్స్ గెలిచింది, 16 మ్యాచెస్లో ముంబై ఇండియన్స్ గెలిచింది. ఒక మ్యాచ్లో రిజల్ట్ రాలేదు. పంజాబ్ కింగ్స్ యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఓపెనర్స్గా ఆ తర్వాత ఐడే బేస్లో దిగే అవకాశాలు ఉన్నాయి. శిఖర్ ధావన్ అవైలబుల్గా ఉంటే ఆ తర్వాత ఐడే ప్లేస్లో ఆడే అవకాశాలు ఉంటాయి. నెంబర్ 3లో ప్రభ్ సింగ్, నెంబర్ 4లో శ్యామ్ కరణ్, నెంబర్ 5లో జితేష్ శర్మ, నెంబర్ 6లో శశాంక్ సింగ్, నెంబర్ 7లో లివింగ్స్టోన్, నెంబర్ 8లో హర్ప్రీత్ బార్, నెంబర్ 9లో హర్షల్ పటేల్, నెంబర్ 10లో కగీశ్వర్ రబాడా, నెంబర్ 11లో హర్షదీప్ ఆడే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా అశుతోష్ శర్మ ఆడే అవకాశాలు ఉన్నాయి. ఈ మ్యాచ్తో ముంబై కూడా కంబ్యాక్ ఇవ్వాలని చూస్తుంది. ముంబై యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేస్తారు. నెంబర్ 3లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 4లో తిలక్ వర్మ, నెంబర్ 5లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 6లో టిమ్ డేవిడ్, నెంబర్ 7లో రొమారియో షెఫర్డ్, నెంబర్ 8లో మొహమ్మద్ నబీ, నెంబర్ 9లో శ్రేయస్ గోపాల్, నెంబర్ 10లో కోహ్లీ, నెంబర్ 11లో జస్ప్రీత్ బుమ్రా ఆడే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా ఆకాశ్ మధ్యలో ఆడే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో.